కృష్ణా బ్రిడ్జిపై యథావిధిగా ప్రారంభమైన వాహనాల రాకపోకలు. తెలంగాణ కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో నిజాం నవాబ్ సర్కారు హయాంలో, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో అటు కర్ణాటక ఇటు తెలంగాణ రాష్ట్రాలకు రాకపోకలు కొనసాగించేందుకు కృష్ణా నదిపై బ్రిడ్జిని 1934లో నిర్మాణం చేపట్టారు. ఈ బ్రిడ్జిపై మరమ్మతుల పనుల కోసం గత 43 రోజుల క్రితం రాకపోకలను నిలిపివేశారు. నేటితో మరమ్మతులు పూర్తి కావడంతో వాహనాల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ మండల సమీపంలో కర్ణాటక తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్న కృష్ణా నదిపై ఉన్న బ్రిడ్జి 167వ జాతీయ రహదారి మరమ్మత్తు పనులు పూర్తి కావడంతో కర్ణాటక ప్రభుత్వం ఇటు తెలంగాణ పోలీసులు 167వ జాతీయ రహదారిపై ఉన్న బారికేడ్స్ తొలగించి నిన్న రాత్రి 11 గంటలకు వంతెనపై రాకపోకలను ప్రారంభించారు. కృష్ణా బ్రిడ్జి 167వ జాతీయ రహదారి మరమ్మతుల నిమిత్తం కర్ణాటక ప్రభుత్వం జనవరి 17 నుండి నేటి వరకు కృష్ణా బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేసి మరమ్మతు పనులు పూర్తి చేయడంతో తిరిగి మళ్లీ యథావిధిగా 43 రోజుల తర్వాత కృష్ణా బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. మరమ్మతుల నిమిత్తం 43 రోజుల పాటు వాహనాల రాకపోకలు నిలిపివేయడంతో వాహనదారులు ప్రజలు కొంత ఇబ్బందులు పడినా గతంలో వేసిన విధంగా కాకుండా ఇప్పుడు నాణ్యతతో కూడిన సీసీ రోడ్డు వేయడంతో వాహనదారులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.